గణాలకు అధిపతి గణనాథుడు. అలాంటి వినాయకుడు కూడా గత 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వంలో చిక్కులు ఎదుర్కొన్నాడు. నిమజ్జనం చేసే అవకాశం కూడా లేకుండా పోయింది. కాకినాడలోని వినాయక సాగర్ వద్ద 35 సంవత్సరాలుగా కొనసాగే నిమజ్జనాన్ని గత ప్రభుత్వం అడ్డుకుంది. నిర్వాహకులు కోర్టుకు కూడా వెళ్లాల్సి వచ్చింది. వైసీపీ ప్రభుత్వం గద్దె దిగింది. కూటమి అధికారంలోకి వచ్చింది. యథావిధిగా వినాయక సాగర్ వద్ద నిమజ్జనానికి అనుమతించింది. దీంతో వినాయకుని భక్తులు కాకినాడ నగర గణేష ఉత్సవ సమితి ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గణేష్ నిమజ్జనోత్సవంలో నాటికి నేటికి వచ్చిన మార్పుపై వీబీసీ ఆన్ టీవీ ప్రత్యేక కథనం. గడిచిన 5 ఏళ్ల పాటు మూసి ఉంచిన సాగర్ తెరవడంతో భక్తులు గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో గణనాథులను ఊరేగింపుగా వినాయక సాగర్ వద్దకు తీసుకువచ్చి నిమజ్జనాలు చేస్తున్నారు. ఈ ప్రాంగణంలో అడుగు పెట్టగానే ఒళ్ళు పులకరించింది అని భక్తులు అంటున్నారు. గణనాథుడు కళ్ళ ఎదుట సాక్షాత్కరిస్తున్నాడు అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పాత జ్ఞాపకాలను నెమర వేసుకుంటున్నారు. ఆనాటి పరిస్థితులను నేటి స్థితిగతులతో సరిపోలుస్తూ ఉత్సవ సమితి ప్రతినిధులు మాలకొండయ్య, సుబ్రహ్మణ్యం తదితరులు మీడియాతో తమ అనుభూతిని పంచుకున్నారు. ఇవాళ రేపు జరిగేటటువంటి నిమజ్జన కార్యక్రమాలకి ఏర్పాట్లు ఘనంగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రభుత్వ అధికారులందరికీ కూడా నగర గణేష్ ఉత్సవ సమితి తరపున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ప్రధానంగా ఈ వినాయక సాగర్ బాలగంగాధర తిలక్ ప్రాంగణం, ఇక్కడ మనం నిల్చున్నటువంటి ఈ యొక్క రేవు ఏదైతే ఉందో దీనికి 35 సంవత్సరాల చరిత్ర ఉంది. 35 సంవత్సరాల చరిత్రలో దాదాపుగా 2018 వినాయక చవితి వరకు ఈ చరిత్రలో ఇక్కడ ఒక పండుగ లాంటి వాతావరణం. 2 బ్రిడ్జీల మధ్యలో లైటింగ్ పెట్టి కోలాహలంగా 6 క్రేన్ల ద్వారా దాదాపుగా 500-600 విగ్రహాలని పెద్ద ఎత్తున చిన్న విగ్రహం నుంచి పెద్ద విగ్రహం దాకా నిమజ్జనం చేసి స్వీట్లు పంచుకుంటూ, తప్పెట్లు కొట్టుకుంటూ, కోలాటం ఆడుకుంటూ, డ్యాన్సులు వేసుకుంటూ, ఉరకలు వేసుకుంటూ, మైకుల ద్వారా డ్యాన్సులు వేస్తూ ఉరకలు వేసేటటువంటి ఈ ప్రాంగణం 5 సంవత్సరాలుగా గ్రహణం పట్టినటువంటి గ్రహణం మొన్న వారం రోజుల క్రితం ఆ గ్రహణం వీడింది. ఆ గ్రహణం వీడిన తర్వాత కార్పొరేషన్ వారు ఇక్కడ మళ్ళీ నిమజ్జనం చేసుకోవడానికి ఏర్పాట్లు చేశారు. కలెక్టర్ గారు, ఎస్పీ గారు అనుమతితోటి పోలీసు వారు కూడా ఇక్కడ బందోబస్తు పెట్టారు. స్థానిక ఎమ్మెల్యే గారు కొండబాబు గారు, అదేవిధంగా రూరల్ ఎమ్మెల్యే నానాజీ గారు, ఎంపీ గారు, వారి యొక్క అందరినీ 2-3 సార్లు కలిసి గత 5 సంవత్సరాల చరిత్ర కొనసాగిస్తారా, వినాయక నిమజ్జనానికి అవకాశం ఇస్తారా అనేటటువంటి విషయం గట్టిగా మాట్లాడినటువంటి సమితి. ఈ సంవత్సరం దోసలపూడి రమణరాజు గారు, అదేవిధంగా ఎనిమిరెడ్డి మాలకొండయ్య గారు, మా ఇతర మిత్రులందరూ కలిసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావటం, అదేవిధంగా స్థానిక ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా మీరు కంగారు పడకండి, మేము మీకు సహకరిస్తామని చెప్పేసి వారు కూడా మాకు వాగ్దానం చేయడం జరిగింది. ఆ విధంగానే జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, డిఎస్పీ గారు, మున్సిపల్ కమిషనర్ గారు వీరందరూ కూడా మీరు గతంలోలా కాదు, ఈ సంవత్సరం మీకు పర్మిషన్ ఇచ్చేటువంటి అవకాశాన్ని మేము పూర్తిగా పరిశీలిస్తున్నాం, మీరు తొందరపడద్దని చెప్పేసి వారికి మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన హామీ మేరకు వారు ఇక్కడ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. వారికి ఇచ్చినందుకు కూడా మేమందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.